బుద్ధి లేని కొందరు సుత్తపుసగాళ్ళు రామ్ చరణ్ మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. మంచితనానికి, కష్టానికి ప్రజల్ని ఆదుకునే విషయంలో అన్నిట్లో కూడా ఇప్పుడున్న టాలీవుడ్ హీరోల్లో ప్రముఖ వ్యక్తి రామ్ చరణ్. అతనికి బాధ్యత ఉన్న మనిషి, సమాజం మీద అవగాహన ఉన్న మనిషి, ఆపదొస్తే ఆదుకునే మనిషి కనుక ఆయన కూడా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఈ నీచ నికృష్టులు ఎంత బరితెగించారో ఆలోచించండి. అది కూడా స్వామ్యాల్లో ఉన్న ఆయన మీద సిగ్గనిపించడం లేదు వీళ్ళెవరికి. రామ్ చరణ్ గారు తన బామ్మర్ది అయినటువంటి అల్లు సిరీస్ కి విషెస్ చెప్పడానికి ఒక పబ్బుకు వచ్చాడు. పబ్బుకు వచ్చి ఆ పార్టీ స్టార్ట్ అవడానికి ముందే వాళ్ళందరికి విషెస్ చెప్పి పబ్బులోంచి వెళ్ళిపోయాడు. ఈ జోకర్ గాళ్ళకి ఏం కనిపించిందో అక్కడ అర్థం కావట్లేదు. దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఒరే జోకర్ గాళ్ళు, మీరు ఆలోచించండి. ఒక మనిషి ఒక పబ్బుకో లేదంటే ఎక్కడికో వచ్చి విషయం చెప్పాడంటే ఆ వ్యక్తుల మీద లేకపోతే ఆ యొక్క సంఘటన మీద ఆయనకి ఎంతో బాధ్యత ఉండి చేసిన పని. అది కూడా స్వామ్యాల్లో ఉండే అదే చేశాడు ఆయన. దాని మీద ఎందుకు ఆయన తెలీదా? నియమనిష్ఠులు నువ్వు చెప్తేనే మాలేసుకున్నాడు ఆయన. పాపంలో కొట్టుకుపోతారా మీరు? ఎందుకు ఈ పనికిరాని వ్యర్థ ఆలోచనలు చేస్తారో అర్థం కావట్లేదు. ఈ సమాజానికి మీరు భారం. మీకు ఏం న్యూస్ లేవా? ఇదే న్యూసా? కేవలం మీ యొక్క వ్యూస్ ని పెంచుకోవడానికో ఏదో జనాలు పాపులర్ అవ్వాలనే ఇటువంటి న్యూస్లు చేస్తున్నారు తప్ప ఎందుకు పనికిరాదు ఇది. ఆయన వచ్చాడు, విషయం చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇదే విధంగా మెగా ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతారు జనాలు. వాళ్ళు ఏ రకంగా బ్యాడ్ చేద్దామా, వాళ్ళ బ్యాడ్ మీద వీళ్ళు ఎలా కోటలు నిర్మించుకుందామా, లేదంటే వ్యూవర్షిప్ తెచ్చుకుందామని. ఒరే ఒక మనిషిని చెడు చేస్తే మీరు గొప్పలు అయిపోర్రా. వాళ్ళని మంచి చేసి కూడా వాళ్ళతో మంచిగా ఉండి కూడా మీరు గొప్పలు అవ్వచ్చు కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరందరూ? కనుక రామ్ చరణ్ విమర్శించడం మానండి. మీ విజ్ఞత ఉన్న మనుషులైతే ఒక మనుషుల్లా ప్రవర్తించండి. ఆయన చేసిన మంచి పనులు గుర్తించండి. రామ్ చరణ్ గారు గాని, చిరంజీవి గారు గాని ప్రజలకు ఉపయోగపడే మనుషులే, ప్రజలు దోచుకునే మనుషులు కాదు. నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారు. అంటే మనకు సంబంధం లేని విషయం చెప్పొచ్చో చెప్పకూడదు చెప్పాలండి. ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి. అంతే. అంటే ఒక టైంలో 100 డిస్టర్బెన్స్లు ఉండే పాపం మెగాస్టార్ గారికి. ఆ టైంలో కరెక్ట్ టైంలో దిగాడండి బాబు. డే అండ్ నైట్ కష్టపడి బాడీ మలుచుకొని డ్యాన్సులు ఇరగదీసి ఒక మగధీర కొడితే మొత్తం అసలు వ్యానిష్, వేరే చెత్త టాపిక్లన్నీ. మెగాస్టార్ గారు కొడుకు వచ్చాడు రావు చెత్త అని చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాకి దూరం అయితే మళ్ళా చిరంజీవి గారిని అలా దూరం అవ్వలేదు అని నిలబెట్టిన వ్యక్తి అండి. కరెక్ట్. మీ చుట్టూ ఎంతో మంది రాక్షసులు, రావణాసురులు ఉన్నారు. వాళ్ళు విమర్శించండి. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి వ్యక్తులు కాదు. ఈ నీచ సంస్కృతి మారాలి. గతంలో కొందరు అలాగే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వ్యూవర్షిప్ వస్తుంది, చిరంజీవి గారు విమర్శిస్తే వ్యూవర్షిప్ వస్తుంది అని ఉద్దేశంతో చేశారు, అబాస్పాలు అయ్యారు. అవన్నీ గుర్తించండి. రామ్ చరణ్ ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? ఆయన మీకు చేసిన అన్యాయం ఏంటి? కనుక విజ్ఞతతో ఆలోచించండి. మీరు మనుషులైతే ఆలోచించండి. మీరు మనుషులు కాకపోతే ఇంకా ఆలోచించకండి. మీకు నచ్చినట్టు చేసుకోండి. ఒక్కటి మాత్రం నిజం, మేరు పర్వతాన్ని గుణపంతో తవ్వేద్దామన్నా అది తరగదు. కనుక మీ వ్యర్థ ఆలోచనలు ఆపండి, వ్యర్థ ప్రాలాపనలు మానండి, నిజాన్ని తెలుసుకోండి. మీ సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు గుడిగట్టేస్తాడు అనమాట మనోడు. అంటే ఆయన అలా చాలా మందికి హెల్ప్ చేశారండి. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. ఆయన ఎక్కడ ట్వీట్లు గీట్లు చేయరు. ట్వీట్లు ఏం బయట చెప్పుకునే మనిషి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లాగా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ అంతే. అంటే కొన్ని అన్ని అంటే గుప్తదానాలు లేకపోతే బయటికి రావు, బయటికి వాళ్ళు చెప్పుకోరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. అది అలా బయటికి రావుగానే రియల్ హ్యూమన్ అంటే వెంటనే ఇప్పుడు మనిషి వెంటనే స్పందన ఎక్కువ ఉందనుకోండి, మనం ఏమిటంటే స్పందించేవాడే కదా మెయిన్, ఇమ్మీడియట్ స్పందించారు అనమాట ఆయన. సో అది అందుకని రియల్ హ్యూమన్ రామ్ చరణ్. మీ కక్కుర్తి కోసం ఒకరిని చెడు చేయడానికి ప్రయత్నించకండి. వీలైతే మంచి చెప్పండి, అంతే తప్ప చెడుగా మాట్లాడకండి. అది మీకే నష్టం. దీని మీద అల్లు సిరీస్ గారు మాత్రం స్పందించిన విధానం మాత్రం మెచ్చుకోదగ్గ విషయం. ఈ విషయంలో అల్లు సిరీస్ గారికి ఎంతైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.